అన్నం పెడుతున్న రైతుకు కడుపు మండుతోంది. విపత్తులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. కానీ గిట్టుబాటు ధర రావటం లేదు. మొన్న ఆక్వా రైతు రోడ్డెక్కితే ఇప్పుడు ఆయిల్ పామ్ రైతులు ఆందోళనకు దిగారు. అన్నం పెట్టాల్సిన రైతు ఆందోళన బాట పడుతున్నాడు. సిండికేట్ల దెబ్బకు విలవిలలాడుతూ పిడికిలి బిగిస్తున్నాడు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోయాయి. సాగు భారమైంది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు అన్నదాత. తీరా పండిన పంటను అమ్ముదామంటే వ్యాపారులు కుమ్మక్కై ధరలు దించేస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు కదం తొక్కారు. మద్దతు ధర కోసం డిమాండ్ చేశారు. కరోనా తర్వాత ఆయిల్ పామ్ సాగు పెరిగింది. ఈ ఏడాది దిగుబడులతో పాటు మద్దతు ధర ఆశాజనకంగా ఉంది. ప్రభుత్వం మద్దతు ధరను పెంచింది. టన్నుకు 203 రూపాయల చొప్పున అదనంగా చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో రైతులు సంతోషించారు. కానీ గెలలు కొనే సమయంలో ఆ ధర ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి కంపెనీలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటున్నారు ఆయిల్ పామ్ రైతులు. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ OER 20% ఉంటే 17%గా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. OER తగ్గిస్తే ఒక్కో టన్నుకు సుమారు 3 నుంచి 4,000 రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన OERకి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా ప్రైవేటు ఫ్యాక్టరీ అసోసియేషన్స్ హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. దాని మీద వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రైతుల్ని నష్టపరిచి రైతులకి వ్యతిరేక చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుకి ప్రభుత్వం ఏదైతే OERగా ధర నిర్ణయించిందో ఆ ధర ఖచ్చితంగా రైతుకి చెల్లించాలి. దానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ధర మాకు దక్కాలి. పైగా ప్రశ్నించిన రైతులపై 5 కేసులు పెట్టారని, యాజమాన్యం కోర్టుకు రాకపోవడం వల్ల కేసులు కొట్టివేశారని గుర్తు చేసుకుంటున్నారు. అన్యాయంపై మరోసారి నిలదీస్తే ఇంకోసారి కేసు వేశారని వాపోతున్నారు. పక్క రాష్ట్రాల్లో 20% కన్నా ఎక్కువ నాణ్యత చూపిస్తుందని, కొన్ని ఫ్యాక్టరీల్లో ఆయిల్ పామ్ గెలల నాణ్యత కేవలం 17% మాత్రమే చూపి దానికి తగ్గట్లు ధర ఇస్తున్నారని, దీనివల్ల ₹1,00,000 పైగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు రైతులు. ఈ సంవత్సరం ఏమైందంటే 20.0106 ఇచ్చారు. ఆ పర్సంటేజ్ కాదు, వేరే అసరాపేట, అప్పారాపేట ముందు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళారండి. అప్పారాపేట, సిద్దిపేట 3 యావరేజ్ చేసేమని కోర్టుకు వెళ్ళడం జరిగింది. వేరే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆయిల్ పెడ్ 17.1 వస్తుందండి. వీళ్ళేమో జీవో 20%కి ఇచ్చారు. ఆ 2.9% మేము ఇవ్వం, మాకు నష్టం వస్తుంది. అంచేత తప్పనిసరిగా మేము అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్పెసిఫిక్గా అర్జెంటుగా వాళ్ళు కోర్టులో విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని మన రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పామాయిల్ గెలాలను అమ్ముకోకుండా అడ్డుపడడంపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ధర పెరిగినప్పుడు ఆయిల్ పామ్ గెలలు తీసుకొచ్చే రైతులను అనేక రకాలుగా దోచుకోవడంపైనే కంపెనీల యాజమాన్యాలు దృష్టి పెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గెలల గ్రేడింగ్ పేరుతో ట్రాక్టర్కి 400 నుంచి 500 కేజీల గెలల్ని పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల ట్రాక్టర్ లోడ్ తీసుకొస్తే 10,000 రూపాయల వరకు నష్టపోతున్నారు రైతులు. తాము పండించిన పామాయిల్ను ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే తమకు నచ్చిన చోట అమ్ముకుంటామని అంటున్నారు. ఇప్పుడు మా జోను గోడ్రేజ్, దానికే మీరు తోలాలన్నా మేము స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆ రోజున ఉన్న 30 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ బానిసలాగా ఇంకొక చోట అమ్ముకోలేక ఇక్కడే వాళ్ళకి అమ్ముతా, ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర మేము తీసుకుంటా మేము పంటలు పండించుకుంటున్నాం. దీని మీద 6 సార్లు ఇప్పటికి ఈ యాజమాన్యం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్తే మా యూనియన్ తరఫున, రైతుల తరఫున వారు మా పెద్దలు వెళ్ళి 5 సార్లు గెలిచారు. భారత రాజ్యాంగంలో జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టే ఉన్నాయి. కానీ వీరికి 5 సార్లు ఓడిపోయినా కూడా ఈ రైతులు, పేద రైతుల్ని ఈ ఫీజులు కట్టలేక, రైతులకు కోర్టుకు తిరగలేక మా వ్యవసాయాలు వదిలేసి కూడా తిరుగుతున్నాం. ఎన్నిసార్లు ఓడిపోతే ఇక దానికి ముగింపు వస్తుందో మాకైతే తెలియట్లేదు. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు అత్యధికంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్ మొక్కల్ని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. పరికరాలను సైతం రాయితీపై అందిస్తోంది. ప్రభుత్వం పామాయిల్ సాగును పెంచాలని ప్రచారం చేస్తుంటే కంపెనీలు మాత్రం దోచుకోవడంపై దృష్టి పెట్టాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల యొక్క అసోసియేషన్కి ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యానికి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది నడుస్తూ ఉంది. అంటే దాదాపుగా ఇది 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అసోసియేషన్ దీని మీద చాలా ఎక్కువగా పోరాడుతుంది. దీన్ని ఓన్లీ గోడ్రేజ్ వాళ్ళే ధిక్కరిస్తున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము రైతులను కూర్చొని మాట్లాడుకొని యాజమాన్యానికి తగిన రీతిలో మేము అవసరమైతే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని మాక్ సొసైటీ లాగా ఏర్పడి ప్రత్యేక ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
2022లో ఆయిల్ పామ్ టన్ను 23,467 రూపాయల రికార్డు ధర పెరిగింది. గత నెలలోనే అది తుడిచిపెట్టుకుపోయింది. జనవరి నుంచి 500 నుంచి 1000 రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది. మేలో టన్ను 23,859 రూపాయలకు చేరింది. దీంతో రైతులు సంతోషించారు. కానీ ఓఈఆర్ పేరుతో ఆయిల్ కంపెనీ దోపిడీకి తెరలేపడంతో డీలా పడిపోయారు అన్నదాతలు. పైగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోర్టులకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైతులు.